బాహుబలి సినిమా టాలీవుడ్ ను ఒక్కసారిగా కుదిపేసింది. అంతకుముందు సీక్వెల్స్ అంటే అంతగా హవా లేని టాలీవుడ్ లో బాహుబలి తర్వాత సీక్వెల్స్ ట్రెండ్ పాన్ ఇండియా స్థాయిలో విపరీతంగా పెరిగింది. కేజీఎఫ్, పుష్ప, సలార్, కల్కి లాంటి చిత్రాలు ఈ ట్రెండ్ ను మరింత బలపర్చాయి. కానీ ఈ సీక్వెల్స్ హవా వెనుక కొన్ని లాభాలతో పాటు నష్టాలు దాగి ఉన్నాయి. ఒక భారీ కథను 2 భాగాలుగా చెప్పడం వల్ల ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్ల వర్షం కురిపిస్తుంది. బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2 లాంటివి దీనికి ఉదాహరణలు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ లో సమస్యలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలు సీక్వెల్స్ కోసం సమయం కేటాయించడం తగ్గిస్తున్నారు. ఇందులో మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు. ప్రభాస్ చేతిలో ఇప్పుడు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ లాంటి కొత్త సినిమాలతో పాటు సలార్ 2, కల్కి 2 లాంటి సీక్వెల్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలై రిలీజ్ అయ్యేసరికి కనీసం 5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఇంత గ్యాప్ వస్తే సీక్వెల్స్ పై హైప్ తగ్గిపోతుంది. ఆడియన్స్ ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది. ఉదాహరణకు సలార్ 2 కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆలస్యం వల్ల అంచనాలు తగ్గే ప్రమాదం ఉంది. అయితే ప్రభాస్ ఈ సమస్యను గుర్తించాడు. అందుకే సీక్వెల్స్ ను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించాడు. దీనివల్ల ప్రభాస్ నుంచి త్వరగా ఎక్కువ సినిమాలు వస్తాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడతాయి. ఈ నిర్ణయం వెనుక ప్రభాస్ ఆలోచన ఏంటంటే, సీక్వెల్స్ ఆలస్యం అయితే ఫ్యాన్స్ ను నిరాశపరచడం కంటే కొత్త కథలతో తరచూ వారిని ఆకట్టుకోవడం బెటర్. కానీ ఈ నిర్ణయంపై కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రభాస్ నువ్వు సూపర్, ఇది సరైన డిసిషన్ అంటున్నారు. మరికొందరు మాత్రం సీక్వెల్స్ ను ఆలస్యం చేస్తే అవి సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతాయి. సలార్ 2, కల్కి 2 లాంటివి త్వరగా రావాలి అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఇప్పటికీ ఈ చర్చ నడుస్తోంది. సీక్వెల్స్ ట్రెండ్ ఓవైపు భారీ లాభాలను ఇస్తుండగా మరోవైపు సమయం అంచనాల ఒత్తిడిని తెస్తోంది. ప్రభాస్ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఈ రెబల్ స్టార్ తన సినీ ప్రయాణంలో రిస్కులు తీసుకోవడానికి ఎప్పుడూ వెనక్కి తగ్గడు.